క్రిందటిసారి కనుక హమాస్ అధినేతని అట్లాగే ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడిని లేపడేసింది అప్పట్లో ఇజ్రాయెల్. ఎలా వాళ్ళందరూ ఒక చోట మీటింగ్ అవుతున్నారని గుర్తించాక సేమ్ ఇప్పుడు యుద్ధం అకస్మాత్తుగా ఇవాళ ఇజ్రాయెల్ ఎందుకు విరుచుకుపట్టడం ప్రారంభించింది, యుద్ధం ఎందుకు ప్రారంభించిందంటే ఇరాన్కి సంబంధించినటువంటి నాయకులందరూ అలీ ఖోమైనీ కొడుకుతో కూర్చుంటానికి ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. ఒకే రూమ్లో వీళ్ళందరూ ఉంటారనగా అక్కడ అటాక్ చేసిందంట. అదే సందర్భంలో దేశం నలుమూలల 30 స్థానాల్లో వీళ్ళకి సహకరించేటటువంటి పార్ట్స్ వీటన్నిటి మీద అటాక్ చేసిందట. వ్యూహాత్మకమైనటువంటి ఈ దాడి కారణంగానే ఇరాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రితో పాటుగా కీలకమైనటువంటి రక్షణ విభాగ నిపుణులు ప్రాణాలు కోల్పోయారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ పక్కా ప్లాన్తో ఈ దాడి జరిగింది అన్నటువంటిది ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీతోనే ఈ జాయింట్ ఆపరేషన్ జరిగింది అన్నటువంటిది లెక్క చెప్పుకొస్తున్నాయి అంతర్జాతీయ మీడియా.